शुक्लां वरदं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये गजा। మీకు ఇది తరతరాల నుంచి వచ్చిన విద్యనా లేదా మీ అంతట మీరు స్వయం కృషితో ఒక దేవుణ్ణి ఆవాహన చేసుకొని ఆ దేవుడి ద్వారా భక్తులు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి 6 తరాల నుంచి ఇది ఇంటికి చిన్నోళ్ళకు వస్తూ ఉంటుంది. ఈ తాంత్రిక విద్యల్లో కూడా చెడు జరుగుతుంది అని కొంతమంది అనుకుంటారు, మంచి జరుగుతుంది అని కొంతమంది అనుకుంటారు. బట్ యంత్రము తంత్రము మంత్రము ఈ 3 మనలో ఒకటే నిగ్రహమై ఉన్నాయి. అమ్మవారి ద్వారా మీరు వాళ్ళకి మేలు చేయాలనుకున్నారా, లేకపోతే వాళ్ళు చేసే కర్మాన్ని అమ్మవారు తీసుకొని వాళ్ళకి మేలు చేయాలనుకుందా? కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు. అందులో ఒకట ఎక్కడనో మహానుభావులు నాదే ఉంది. నన్ను నేను ఏ మూల గిట్ల ఆ హోమాలకి ఈ చండీ ప్రత్యంగిర హోమాలకి తేడా ఏంటి? అసలు వీటిని మనం ఎందుకు అంత అందుకనే వీళ్ళకు ఇక భయంకరంగా వీళ్ళ రూపాలే కానీ వీళ్ళకి చేసే విధానమే కానీ ఆ యొక్క తల్లికి గంభీరత్వమే కానీ ఈ విధంగా ఉంటుంది. కనుక మాతంగులు అనేవాళ్ళు ఈ కాలంలో ఇంకా ఉన్నారా? ఒకవేళ ఉంటే వాళ్ళు అంత నియమ నిష్టలతో ఉంటున్నారు. అసలు ఈ మాతంగి అనే వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లా సృష్టించబడింది? పతంగ మహర్షి తను తపస్సు చేసే సమయకాలం ఈ యొక్క సరస్వతీదేవి అంటే మీ తర్వాత మీ వారసులు వస్తారా, లేదా మీతోనే? ఇప్పుడు నాకు ఒక బాబు ఒక పాప. ఇవే కాకుండా ఇంకా మీరు చేసే కార్యక్రమాలు చూసుకోవడం, ఇంకా కొన్ని తెలియని ముచ్చట్లు ఏమన్నా ఉంటే తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.